కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 17వ తేదీ అనగా మంగళవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అతి దారుణమైన రోజు ఇది. చాలా జాగ్రత్త. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు బాగానే ఉంటుంది. సంక్లిష్టమైన పనులు పరిష్కరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో భావోద్వేగంగా సున్నితంగా ఉండొచ్చు. మీరు మీ ప్రేమ తమ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు ఆర్థిక విషయాల్లో మిశ్రమము. వ్యాపారానికి సంబంధించి కొన్ని సమస్యలుండొచ్చు. కొంత ఆస్తి సంపాదించినందుకు సంతోషంగా ఉంటారు. ఒకరి నుండి ఏదైనా దాచినట్లయితే అది కూడా వారి జీవిత భాగస్వామి ముందు బహిర్గతం కావచ్చు. ఆర్థిక ప్రయోజనాలు పొందితే ఈ రోజు ఎంతో సంతోషమో. మీరు మీ సమాచారాన్ని ఇతరులకు వెల్లడించొద్దు. మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడొచ్చు. మీరు ఏదైనా రుణం తీసుకున్నట్లయితే అది కూడా తొలగిపోతుంది. సంబంధాలను బలోపేతం చేసుకునే రోజు ఇది. కుటుంబం మరియు స్నేహితులతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కార్యాలయంలో సహోద్యోగులతో కలిసి పని చేయడం విజయాన్ని కలిగిస్తుంది. నిర్ణయం తీసుకోవడంలో ఏదైనా గందరగోళం ఉంటే గనక అనుభవజ్ఞులైన వ్యక్తి నుండి సలహా తీసుకోండి. ఈ రోజున మీ యొక్క తెలివితేటలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. కొత్త ప్రణాళికలు అమలు చేయడంలో మీకు ఇది సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేక పనుల కోసం బయటికి వెళ్లొచ్చు. కుటుంబంలో మీకు తెలిసిన వారిని మీరు శాశ్వతంగా కోల్పోవచ్చు. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త, ప్రమాదం సంభవించొచ్చు. వ్యాపారంలో ఈ రోజు నష్టపోవాల్సి రావచ్చు. మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు. కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుకుంటారు. భార్యతో సంబంధాల్లో కొన్ని సమస్యలుండొచ్చు. ఏ పని చేయాలని ఈ రోజు అనిపించకపోతే అస్సలు చెయ్యకండి. సామాజిక మరియు వృత్తిపరమైన రంగాల్లో కొత్త ప్రత్యర్థులు ఏర్పడవచ్చు. జ్యోతిష్యం, ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది. మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రేమ సంబంధాల్లో అనుమానం అనే భావాన్ని పెంచుకోవద్దు. మీ పరిచయాలు బలోపేతం చేసుకోండి. రాజకీయ విజయం సాధించొచ్చు. ఆదాయం పెరుగుతుంది. పెద్ద వ్యక్తుల సహాయం అందుతుంది. ఆప్యాయత అలాగే ఉంటుంది. కుటుంబంతో కలిసి డిన్నర్ కార్యక్రమం కూడా ఉంటుంది. కొన్ని సమస్యలపై ప్రతికూల పొరుగు వారితో కొంత వివాదానికి దిగే అవకాశాలున్నాయి. దీనివల్ల ప్రతిష్ట కోల్పోయే అవకాశాలున్నాయి. ఈ విషయానికి దూరంగా ఉండడం మంచిది. విద్యార్థుల పోటీల్లో ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. వ్యాపారంలో సవాళ్లు ఎదురు కావచ్చు. భాగస్వామ్య సంబంధిత వ్యాపారంలో పారదర్శకత కొనసాగించండి. గందరగోళంలో అనుభవజ్ఞుల సాయం తీసుకోండి. ప్రయోజనకరమో. ఆఫీసులో రాజకీయాలకు దూరంగా ఉండండి. ప్రేమ, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకు, వివాహానికి కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూల సమయము. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు. మీ దినచర్యను నిర్వహించడం చాలా ముఖ్యము. ఈ రోజు ఈ రాశి వారు విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య ఇప్పటికైనా ఏదైనా వివాదం ఉంటే దాన్ని ముగించడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ సంబంధంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. సాయంత్రం ప్రయాణానికి వెళ్లే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి. మీ వాహనం పని చేయకపోవడం వల్ల కొంత డబ్బు ఖర్చు కావచ్చు. రాత్రి ప్రయాణాల వల్ల కొన్ని ప్రమాదాలు జరగొచ్చు. గాయాల పాలవ్వచ్చు. కావున జాగ్రత్త. ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్త అవసరము.
వ్యాపారంలో కూడా ఈ రోజున నష్టమే కనిపిస్తుంది, జాగ్రత్త. మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు, భార్యతో కొన్ని గొడవలు జరగొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.